అందరికీ నమస్కారం. గుంటూరు పార్లమెంటు ప్రజలారా, మీ ఓటు పొందే అర్హత ఎవరికుందో గుర్తించండి. ఎవరి బలాలు, ఎవరి బలహీనతలేంటో తెలుసుకోండి. మీకు అండగా ఎవరుంటారో గమనించండి. ప్రజా గళాన్ని పార్లమెంటులో ఎవరు వినిపిస్తారో ఒక్కసారి ఆలోచించండి. తెలుగోడి కీర్తి మన గుంటూరు గళం. గుంటూరు పార్లమెంటు స్థానంలో ఇటు చూస్తే తమ్మసాని చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిలారి రోసయ్య. వీళ్ళిద్దరిలో ఎవరు విద్యావంతులు అనేది ఒకసారి చూద్దాం. కూటమి అభ్యర్థి డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు డాక్టర్ తమ్మసాని. ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య డిగ్రీ చదివారు, బీకామ్ మాత్రమే ఆయన చదువుకోగలిగారు. తమ్మసాని వర్సెస్ కిలారి రోసయ్య, వీళ్ళిద్దరిలో గుర్తింపు ఎవరికుంది? ఉమ్మడి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ తెలుగు జాతి గర్వపడేలా అమెరికాలో తనకంటూ గుర్తింపు సంపాదించారు. వైద్య వ్యాపార రంగంలో తన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులను కైవసం చేసుకున్నారు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మిర్చియార్డ్ శాసనసభ్యునిగా పదవులు అలంకరించినా ఎక్కడా గుర్తింపు రాలేదు. ఆయన పనితీరుపై విమర్శలే కానీ ఇప్పటి వరకు ప్రశంసలున్న ఆనవాళ్లే లేవు. డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ మరియు కిలారి రోసయ్య, వీరిద్దరిలో ఎవరి విధేయత ఎంత అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఉమ్మడి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లోనే తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేసే అవకాశం వచ్చి వెనక్కి తగ్గిన ఆ తర్వాత అనేక పార్టీలు తనను పోటీ చేయించేందుకు ముందుకొచ్చాయి. కానీ పార్టీకి విధేయుడుగా తాను నిలిచారు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్. కిలారి రోసయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అనంతరం ప్రజారాజ్యం పార్టీలోకి దూకారు. అక్కడ పరాజయం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా నచ్చితే పార్టీలో ఉంటారు, లేదంటే పక్కకు వెళ్ళిపోతుంటారు కిలారి రోసయ్య. బిజినెస్ వ్యవహారాలలో ఇద్దరిని పోల్చి మనం చూసుకున్నట్టయితే వ్యాపార రంగంలో ఎవరి ఖ్యాతి ఎంత అనేది కూడా అంచనా కట్టవచ్చు. ఉమ్మడి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ వ్యాపార రంగంలో అగ్రరాజ్యం అమెరికానే సలాం కొట్టేలా విజయాలు అందుకున్నారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్. ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కొన్నూరు నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియాకు తెర తీశారు. అక్రమంగా మైనింగ్ చేసి కోట్ల నిధులు దోచుకున్నారు కిలారి రోసయ్య. నిజంగా కిలారి రోసయ్య మరియు తమ్మసాని చంద్రశేఖర్లో ఎవరి నిజాయితీ ఎంత అనేది కూడా గుంటూరు ఓటరు వాళ్ళు బేజర్ వేసుకుంటున్నారు. ఉమ్మడి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ తాను సంపాదించిన సొమ్ము పూర్తిగా వైట్ మనీ అని, అందుకే తన డబ్బుకు పవర్ ఎక్కువని చెప్పారు. 30 ఏళ్ల పాటు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయనని పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభలో ఆయన స్పష్టం చేశారు. సొంత నిధులతో సేవ చేస్తానని మాటిచ్చారు డాక్టర్ తమ్మసాని. ఇక వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య కొన్నూరు నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకుల నుంచే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్ల కాలంలో కొన్నూరులో అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని సాక్ష్యాలతో సహా ప్రజలు వెల్లడిస్తున్నారు. దాంతోపాటు ప్రజా సమస్యలపై ఎవరి అవగాహన ఎంత అనేది కూడా ఇప్పుడు చూద్దాం. కూటమి అభ్యర్థి తమ్మసాని చంద్రశేఖర్ తొలి అడుగు అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రతి గడపను పలకరించారు. పేదోళ్ల జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన
ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్య పైన చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతున్నారు. 5 ఏళ్లు కాదు 30 సంవత్సరాలు సేవ చేస్తాను అంటూ ఆయన ముందుకొచ్చారు. ఇక గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లము గాని నీళ్లు తాగించగలమా అన్నట్టు ఉంది వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య పరిస్థితి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకే తనకు ఇష్టం లేదు బాబో అంటూ మొత్తుకుంటున్నారు కిలారి రోసయ్య. అలాంటప్పుడు ఇక పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యల గురించి ఇక ఆయన ఎంతవరకు న్యాయము చేయగలరో ఆలోచిస్తారో ప్రజలే నిర్ణయించాలి. ఇక ప్రజలతో ఎవరు మమేకమవుతున్నారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రతి గడపకు వెళుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, టీచర్లు, కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు డాక్టర్ పెమ్మసాని. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసయ్య అసలు తనకు టిక్కెట్ దక్కుతుందో లేదోననే సందేహంలో ఉన్నారు. ఈ సమయంలో పొన్నూరు నుంచి గుంటూరు ఎంపీగా వెళ్ళమని చెప్పగానే పిడితిలో పడిన ఎలకలా కొట్టుకున్నారు. వామ్మో, పెమ్మసానిపై పోటీ చేయలేనని చేతులెత్తేశారు కిలారి రోసయ్య. అందుకే ప్రజల్లోకి వెళ్ళటం ఇష్టం లేక పై రోడ్డు షోలతో మమా అనిపించేస్తున్నారు కిలారి రోసయ్య. కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతిని అణువణువు అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో 5 ఏళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ మళ్ళీ అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తానని ప్రకటించారు డాక్టర్ పెమ్మసాని. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 5 ఏళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు ఆయన. 3 రాజధానులతో 3 ముక్కలాటాడుతున్న జగన్కు మద్దతుగా నిలుస్తున్నారు కిలారి రోసయ్య. ఇప్పుడు చెప్పండి, గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు ఎవరు నచ్చారు, ఎవరికి ఓటేస్తే మీ యొక్క గుంటూరు బాగుపడుతుంది అనేది తెలుసుకొని మే 13న ఓటింగ్ చేయండి.